నమస్తే అండి, నా పేరు డాక్టర్ ప్రసాద్. ఈరోజు మనం ఎలర్జీతో బాధపడేవాళ్ళు 8 ఆహార పదార్థాలు ఏమి తినకూడదు అనేది నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో బేసిక్గా ఎలర్జీ అంటే మన ప్రీవియస్ వీడియోస్లో మనం చాలా వీడియోస్ చెప్పాము. అసలు ఏం పరీక్షలు చేయాలి, హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఏం తింటే ఏం వస్తుంది అనేది. జనరల్గా బేసిక్గా ప్రతి ఇండివిజువల్లో, ప్రతి హ్యూమన్ బీయింగ్లో ఈ 8 ఫుడ్స్ అనేవి ఎలర్జీతో బాధపడుతున్నారు అంటే అదే స్కిన్ ఎలర్జీయా, లేదంటే ఇంకేదైనా లోపల మనకి జలుబు అంటే అలర్జిక్ రైనైటిసా, ఏదైనా ఒక ఎలర్జీ ప్రాబ్లం ఉంది, ఐజీ లెవెల్స్ పెరిగి ఉన్నాయి అంటే ఈ 8 ఫుడ్స్ కంపల్సరీగా ఇవాల్యుయేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫస్ట్ పాలు అండి, మిల్క్. సెకండ్ ఎగ్స్, గుడ్లు. 3 గోధుమ. ఫోర్త్ వచ్చి మనకి డ్రై ఫ్రూట్స్లో క్యాష్యూస్, బాదం, ఆల్మండ్, పిస్తా. 5th వచ్చి మనకి సోయా. 6th వచ్చి గోధుమ. 7th వచ్చి మనకి ఫిష్లో ఏదైనా సరే సాల్మన్ ఫిష్, అలాగే షెల్ ఫిష్లో మనకి ప్రాన్స్, లేదంటే మనకి క్రాబ్స్, కొంతమందికి లాబ్స్టర్స్ అవి తింటూ ఉంటారు. సో జనరల్గా ఈ 8 ఫుడ్స్లో ఈ ఎలర్జిక్ రియాక్షన్స్ అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ మీరు ఏదైనా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, స్కిన్ రిలేటెడ్ ఎలర్జీ కండిషన్స్తో బాధపడుతున్నా, లేదంటే జలుబు అంటే ఐజీ లెవెల్స్ పెరిగి ఈ జలుబుతో బాధపడుతున్నా, ఎలర్జిక్ రైనైటిస్తో బాధపడుతున్నా, 8 ఫుడ్స్లో ఏ ఫుడ్ వల్ల ఎలర్జీ వస్తుంది అనేది ఇవాల్యుయేట్ చేసుకుని దాన్ని తగ్గియడమో లేదంటే పూర్తిగా మానేయటమో చేస్తే మీరు ఎటువంటి ఎలర్జిక్ కండిషన్తో బాధపడరు, ఎటువంటి మందులు కూడా అవసరం లేకుండా సెల్ఫ్గానే తగ్గించుకోవచ్చు అని ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను.